హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్రవంతి. వెల్కమ్ టు మై ఛానల్ మేధా సహస్ర డిఐవైస్. ఇలాంటి కార్డ్బోర్డ్స్ని మనకి పనికొచ్చే విధంగా ఎలా మార్చుకోవాలో ఇవాళ చూద్దాం. వాటితో ఆర్గనైజర్ తయారు చేద్దాం. నేను ఇదివరకు తయారు చేసిన కొన్ని ఆర్గనైజర్స్ మీకు చూపిస్తాను. ఇది మామూలుగా నాకు టైం పాస్ అవ్వక సరదాగా చేశాను. ఇలాగే మనం కొంచెం థిక్గా ఉండేవి తీసుకుంటే మనకి బాగా యూజ్ అవుతాయి. ఇది చూసారుగా, నేను దీన్ని రిన్ పౌడర్కి వచ్చే కార్డ్బోర్డ్తో తయారు చేశాను. ఇది తయారు చేసి 2 years పైన అవుతుంది. అప్పటి నుంచి అలానే వాడుతున్నాను. ఇదేం పాడవ్వలేదు. దీన్ని మనం పెద్దగా కష్టపడకుండా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా దీనికి ₹1 కూడా నేనైతే ఖర్చు పెట్టలేదు. కార్డ్బోర్డ్స్, ఇన్విటేషన్స్ వాటితో నేను తయారు చేశాను. ఈ విధంగా కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ కార్డ్బోర్డ్ డార్క్ కలర్లో ఉండడం వల్ల నేను చేసిన మార్కింగ్ మీకు కనిపించట్లేదు. అందుకని ఇలా ఈ చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని నేను మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, నేను ఎలా అయితే చేశానో అలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ చేసిన పార్ట్ అంతా కట్ చేసేయాలి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. చేసిన కార్డ్బోర్డ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్లో చూసారుగా నేను ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి గమ్తో అతికిచ్చేసుకోవాలి. మీరు ఇంకా దీన్ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెకరేటివ్ టేప్స్ ఉంటాయి, లేదంటే నాలాగే మీరు కూడా ఇన్విటేషన్స్ కూడా యూజ్ చేసి చేసుకోవచ్చు. నేనైతే దీన్ని డెకరేట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంది కదా. నా దగ్గర ఇప్పుడు థిక్గా ఉండే కార్డ్బోర్డ్స్ ఏం లేవు. మీకు చూపించడానికి జస్ట్ వీడియో పర్పస్ కోసం నేను ఇలా తయారు చేసి చూపిస్తున్నాను అంతే. వీలైతే మీరు కూడా ఇలా తయారు చేసుకోవచ్చు కదా, అందుకని మీకు ఒక ఐడియా కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇదైతే నేను డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్గా యూజ్ చేస్తున్నాను. అంటే మేము డైలీ యూజ్ చేసే మాయిశ్చరైజర్స్, డియోడ్రెంట్స్ అన్నీ అందులో పెట్టుకుంటాం. ఇలా ఏవైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది వరకు నేను వేరే ఆర్గనైజర్ కూడా తయారు చేశాను. ఇదిగోండి, ఇలాంటి ఆర్గనైజరే నేను కార్డ్బోర్డ్తో తయారు చేశాను. అది ఇప్పుడైతే నా దగ్గర పాడైపోయింది, నేను మీకు చూపించలేను. చూస్తున్నారుగా, దీని కాస్ట్ ₹79. మనం మామూలుగా పడేసే కార్డ్బోర్డ్స్తో మనం ఇది ఈజీగా తయారు చేసుకుంటున్నాం. చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆ ఫీలింగ్ కూడా. ఇంకా మనం వాడే రకరకాల బ్యాంగిల్స్ కూడా ఇలా బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఇంకా మనం ఏమైనా గ్రాసరీస్ తెచ్చేటప్పుడు వచ్చే పాలిథిన్ కవర్స్ కూడా ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా ఇక్కడ చూస్తున్నారుగా, ఇలా కొంచెం కార్డ్బోర్డ్ కట్ చేసుకొని కవర్స్ అన్నీ అందులో పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలా ఈజీగా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.